హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం రేపు మీరు రాయబోయే జేఎంఐ 2026 జనవరి అటెంప్ట్కి ఫుల్ రోడ్ మ్యాప్ చూద్దామా ఫిజిక్స్ సబ్జెక్టుకి సంబంధించి. మీకు 99% ఖచ్చితంగా రావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. డెఫినెట్గా ఈ ప్యాటర్న్ కనుక మీరు ఫాలో అయితే 5 monthsలో గ్యారంటీగా మీకు 99% ఫిజిక్స్లో వస్తుంది. ఓకే, 99% వస్తే మంచి ర్యాంక్ వస్తుంది కదా. ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. టార్గెట్ 5 months. దీన్ని ఈ అప్రోచ్ నేను 2 partsగా చేశాను. ఫస్ట్ పార్ట్ ఆగస్టు 15th నుంచి ఓకేనా 15th November వరకు 3 months ఒక పార్ట్ చేసాం. 15th November నుంచి 15th Jan వరకు దాదాపు ఎగ్జామ్ జనవరి లాస్ట్ వీక్ అట్లా ఉంటుందాము, 22nd నుంచి అట్లా ఉండొచ్చు. సో దట్ నేను 15th వరకే తీసుకున్నాను. 2 months టోటల్గా 3+2 5 months అవుతున్నామా. ఈ 5 months ప్లాన్ ఎట్లా ఉంటుంది, రైట్? ఈ 2 parts కనుక మీరు చేయగలిగితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు ఈజీగానే ఉంటుందమ్మా. 99% ఈజీగా స్కోర్ చేయొచ్చు. చేయాలంటే ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం, రైట్? ఇక్కడ నేను అప్రోచ్ ఎట్లా తీసుకున్నాను అంటే 5 months టోటల్గా మనకు ఉంది. ఇప్పుడు 5 months ఉన్నామా. జనవరి అటెంప్ట్కి Jan 26, రైట్? అప్రోచ్ చేసి పార్ట్ 1 3 months తీసుకున్నాను. అంటే రేపు ఆగస్టు 15 నుంచి నవంబర్ 15 వరకు 3 months. అట్లాగే నవంబర్ 15 నుంచి జనవరి 15, ఓకేనా, 2 months. ఇవి నేను 2 partsగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు లాస్ట్ వరకు చూస్తే ఒక ఐడియా వస్తుంది. డెఫినెట్గా 99% రీచ్ అవ్వచ్చు. సరే, ఫస్ట్ ఆగస్టు 15th నుంచి నవంబర్ 15th ఈ 3 months మీరు చేయాల్సినవి ఏంటి? మన ఫిజిక్స్ సబ్జెక్ట్లో లో వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయేమో, హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ టాప్ ప్రయారిటీ ర్యాంక్ని డిసైడ్ చేసే చాప్టర్స్ ఇక్కడ చూడండి. 7+6 13 చాప్టర్స్. ఇవేంటనేది నేను చెప్తాను ఒకసారి. హై వెయిటేజీ చాప్టర్స్ అను. ఈ హై వెయిటేజీ చాప్టర్స్లో కూడాను లో ఇన్పుట్ అంటే మనం తక్కువ టైం ఇచ్చి పూర్తి చేసేటువంటి చాప్టర్లు ఎన్ని ఉన్నాయి అంటే 7 ఉన్నాయి. ఇందులో 35% ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. ఈ హై వెయిటేజీ చాప్టర్స్లోనే హై ఇన్పుట్ ఇచ్చే ఉంటాయి. అంటే ఏంటి, మనం ఎక్కువ టైం చేస్తే మనం ఆ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఇవి 6 చాప్టర్లు ఉన్నాయి. ఇందులో సుమారుగా 45% ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. టోటల్గా చూడండి, ఇక్కడ 35, ఇక్కడ 45, మొత్తం 80% క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం రాసే 100 marksలో 80% అంటే 80 marks వస్తాయి. 80% ఆఫ్ మార్క్స్ ఇక్కడి నుంచే వస్తాయి. అంటే సుమారుగా నియర్లీ 20 క్వశ్చన్స్ వస్తాయి. చూసారా, మనం ప్రిపేర్ అవుతుందని 7+6 ఓన్లీ 13 చాప్టర్స్. ఇవే మీకు టాప్ ప్రయారిటీ ఇస్తాయి. మీ ర్యాంక్ని డిసైడ్ చేసే చాప్టర్స్ కూడా ఇవే అవుతాయి. వీటికి సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను, ఓకేనా? అసలు ఎట్లా స్ట్రాటజీ ఎట్లా ఫాలో అవ్వాలి, ఏ చాప్టర్ని ఎంత టైంలో ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది, రైట్? వీటికి సంబంధించి నేను 1 shot వీడియోస్ కూడా చేయబోతున్నాను. డెఫినెట్గా మీకు ఈ 13 వీడియోలు చూసినా కానీ 99% రావడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 99% రావాలంటే సుమారుగా 80 నుంచి 85 మార్క్స్ రావాలి. అంటే ఆన్ యావరేజ్ 20-21 క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. అట్లని ఖచ్చితంగా 20 క్వశ్చన్స్ చేయాలంటే అట్లని కాదు, మనకి బ్యాచెస్ని బట్టి ఉంటుంది కాబట్టి మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్, అట్లా మనకి మీరు రాయబోయేటువంటి డేట్ని బట్టి మీకు ఇచ్చినటువంటి షిఫ్ట్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆన్ యావరేజ్ మనకు 99%లో ఉండాలంటే సుమారుగా 80 మార్క్స్ రావాలి. అంటే 20 క్వశ్చన్స్ అన్నా చేయాలి. అప్ టు 85 మార్క్స్ అంటే 21 క్వశ్చన్స్ అట్లా. ఇప్పుడు మనం మీరు ఈ హై ప్రయారిటీ చాప్టర్స్ చేసిన గ్యారంటీగా 20 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? చూద్దాం ఎట్లా ఏంటి ప్లానింగ్ అని చూద్దాం.
ఇప్పుడు ఇక్కడికి 80% మార్క్స్ వచ్చేసినాయి హై వెయిటేజీ చాప్టర్స్లో. ఇప్పుడు ఈ 80% మార్క్స్ మీరు గెయిన్ చేయాలంటే ఏం చేయాలి, రైట్? చూద్దాం. దీనికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను. క్లియర్లీ హై వెయిటేజీ చాప్టర్స్ అప్ టు 80 మార్క్స్ అంటే 20 క్వశ్చన్స్ మనకు కవర్ అయ్యే విధంగా, 99% కవర్ అయ్యే విధంగా నేను దీనికి స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఇందులో కొంచెం లెంత్ అవుతుంది, అందుకని ఒకసారి చూడండి. ఇందులో మీరు చేయాల్సిందేంటి, న్యూమరికల్స్. కనీసం మీరు ఒక్కొక్క చాప్టర్లో, అన్ని చాప్టర్లు కాదు మనకి, కేవలం ఈ 13 చాప్టర్లోనే ఒక్కొక్క చాప్టర్ నుంచి 100 న్యూమరికల్స్ చేయాలి, రైట్? అంటే మీరు ఆల్రెడీ చేసుకుంటారు, ఇది సెకండ్ రివిజన్ కింద వస్తుంది కాబట్టి మీకు కనీసం 100 న్యూమరికల్స్ చేయాల్సి ఉంటుంది. 100 న్యూమరికల్స్ అంటే మీరు బుక్ తీసుకుని క్వశ్చన్ 1 to క్వశ్చన్ 100 అని కాదు, డిఫరెంట్ టాపిక్స్, టాప్ టాపిక్స్ ఉంటాయి, వాటన్నిటికీ సపరేట్గా వీడియో చేద్దాం మళ్ళీ. అట్లా డిఫరెంట్ మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ ఇయర్స్లో ఏవైతే ఎక్కువగా ఇచ్చావు టాప్ టాపిక్స్ ఉన్నాయో, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, వాటికి రిలవెంట్గా ఒక్కొక్క టాపిక్ కనీసం 3-4 ప్రాబ్లమ్స్ అన్నా చేయాల్సి ఉంటుంది. అట్లా ఆన్ యావరేజ్ 100+ న్యూమరికల్స్ ఒక్కొక్క చాప్టర్ నుంచి చేయాలి ఈ 13 చాప్టర్లో. తర్వాత డిపిపిస్ చేయాల్సి ఉంటుంది. పీవైక్యూస్ మీకు ఓపిక ఉంటే అబౌవ్ 5 years చేయండి. లేదు సార్ మా టైం సరిపోవట్లేదు అంటే కనీసం 5 years, లాస్ట్ 5 years పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అవి ఎట్లా ఏంటనేది మనం వేరే వీడియోలో సపరేట్గా చూద్దాం. ఇదేంటంటే జస్ట్ మీకు రోడ్ మ్యాప్. మన ఫిజిక్స్లో 99% రావాలంటే ప్లాన్ ఎట్లా తీసుకోవాలనేది చూస్తున్నాం, రైట్? అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాలి ఒక చాప్టర్ తీసుకున్నప్పుడు. తర్వాత రిమైనింగ్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏంటి సార్ అంటే వాటికి సపరేట్ వీడియోలో చెప్దాం. తర్వాత రిమైనింగ్ సిలబస్ అంటే ఓవరాల్గా 100% సిలబస్ ఇక్కడ మీరు కవర్ చేయాలి. ఈ 13 చాప్టర్లో మొత్తం సిలబస్ కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత 1 షార్ట్ వీడియోస్ నేనేం చేయబోతున్నా అంటే ఈ 7+6 13 చాప్టర్లకు సంబంధించి 1 షార్ట్ వీడియోస్, బెస్ట్ 1 షార్ట్ వీడియోస్ని న్యూమరికల్స్ కాన్సెప్ట్స్తో ప్రిపేర్ చేయబోతున్నాను, అప్లోడ్ చేయబోతున్నాను, రైట్? మన పోనా అకాడమీలో అప్లోడ్ చేయబోతున్నాం. మీకు అవి యూస్ఫుల్గా ఉంటాయి, రైట్? తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని అయిపోయింది మీకు, న్యూమరికల్ చేశారు, డిపిపి చేశారు, పీవైక్యూ చేశారు, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని చేశారు, 1 షార్ట్ వీడియోస్ చూశారు, రైట్? చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాప్టర్కి సంబంధించి. ఈ ప్రిపేర్ అయ్యే టైంలోనే ఏవైతే రిపీటెడ్గా మనకి కాన్సెప్ట్స్ వస్తున్నాయో వాటికి సంబంధించి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. కనీసం 1 పేజీ లేదా 2 పేజీల్లో కంప్లీట్ అయ్యే విధంగా. మన షార్ట్ నోట్ అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ కాకుండా మెయిన్ ఆ థీమ్ ఏంటి, ఆ ఫార్ములాస్ ఏంటి అనేది షార్ట్ నోట్ తయారు చేయలేం. అవసరం ఉంటే ఈ షార్ట్ నోట్ కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియోలో చెప్తాను, రైట్? తర్వాత ముఖ్యంగా పార్ట్ టెస్ట్లు ఏంటి, టాపిక్ వైజ్ టెస్టులు చేయాలి, మీరు చాప్టర్ వైజ్ టెస్టులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ వైజ్ టెస్టులు అంటే లాజిక్ గేట్ అనుకున్నాం, సెమీ కండక్టర్లో వెరీ ఇంపార్టెంట్, అట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్కి సంబంధించి మొత్తం రివైజ్ అయిపోయిన తర్వాత మీరు ఆ టాపిక్ వైజ్ టెస్ట్ చేయాలి. టెస్ట్ అంటే ఎన్ని చేయాలి సార్, 25, 50, 100 న్యూమరికల్స్ అంటే అట్లానే అవసరం లేదు. 5 న్యూమరికల్స్, 10 న్యూమరికల్స్, అట్లా టైం పెట్టుకోండి. మీరు మెయిన్ ఏంటంటే టైమర్తోనే ప్రాక్టీస్ చేయండి, రైట్? అట్లా టైం పెట్టుకుని మీరు టాపిక్ వైజ్ చేయండి. చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్టులు కూడా చేయండి, రైట్? అట్లా పార్ట్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేస్తే మీకు 20 క్వశ్చన్స్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. మన ఫిజిక్స్లో ఇక్కడ ఈ ఫుల్ రోడ్ మ్యాప్లో కూడా మెయిన్ ఇదే విన్నాం, ఈ పార్టే మెయిన్ మనకి, రైట్? 80% మార్క్స్ రావడానికి, మీకు 80% సిలబస్ కవర్ అవ్వడానికి ఇదే మెయిన్ పార్ట్. నెక్స్ట్ ఇందులో ఈ 3 monthsలోనే నెక్స్ట్ మీరు సెకండ్ చేయాల్సింది, ఇది ఫస్ట్ హై వెయిటేజీ టాపిక్స్.
సెకండ్ చేయాల్సింది ఏంటంటే లో వెయిటేజీ చాప్టర్స్ తీసుకుంటారు. ఇందులో కూడా లో ఇన్పుట్ అంటే తక్కువ టైంలో మనకు కవర్ అయ్యాయి ఒక 6 చాప్టర్లు ఉన్నాయి. హై ఇన్పుట్ అంటే ఎక్కువ టైం పట్టేటువంటి చాప్టర్స్ ఒక 5 చాప్టర్లు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీకు వెయిటేజ్ చాలా తక్కువ వస్తుంది. అవి ఏంటనేది నేను చెప్తాను. 10% వస్తుంది, ఇక్కడ కూడా 10% అవుతుంది. ఓవరాల్గా మీకు మొత్తం 20% వస్తుంది, రైట్? 20% అంటే నియర్లీ 20 మార్క్స్. ఇప్పుడు వీటిని కవర్ చేయడానికి ఏంటంటే మీరు చాప్టర్ రివైజ్ చేస్తారా, ఏది ఇల్లుస్ట్రేషన్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ మీరు చేసినటువంటి ఎక్సర్సైజ్ కానీ, ఓకేనా, మొత్తం రివిజన్ అయిపోతుంది. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తం చేయలేరు కాబట్టి ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ 11 చాప్టర్లు ఉన్నాయి చూసారా. ఇక్కడ 13కే మీకు 80% వస్తుంది, ఇక్కడ 11 చాప్టర్లు చేస్తే 20% వస్తుంది. కాబట్టి దీనికి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. మనం అట్టని అసలు వద్దని చెప్పట్లేదు నేను, మనకి ఎక్కువ స్కోర్ చేయాలి, మంచి ర్యాంక్ రావాలి కదా. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది రివిజన్ చేస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అదేంటి సార్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాకు ఎట్లా తెలుస్తాయి అంటే మనం దాని మీద కూడా సపరేట్ వీడియో చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ మీద ఇచ్చాడు ఓ చాప్టర్ తీసుకున్నప్పుడు మనం, రైట్, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఓకేనా. అవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవుతాయి. తర్వాత ఈజీ టు స్కోర్, మీరు ఈజీగా చేయగలిగినవి ఆల్రెడీ చేసి అవి చేయాలి. తర్వాత మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, ఫస్ట్ ఇయర్ చదివారు, సెకండ్ ఇయర్ చదివారు కదా, ఓకే. అదే చెప్పాము స్టార్టింగ్లోనే, ఈవెన్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన 99% ఈజీగా తెచ్చుకోవచ్చు, ఓకే. అదేంటంటే మనం స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. అది ప్లాన్ చూద్దాం ఎట్లా ఏంటనేది, రైట్. ఇక్కడ మీరు ఇంకా చేయాల్సిందేంటి, పీవైక్యూస్ పాస్ట్ 5 ఇయర్స్ సరిపోతాయి, లాస్ట్ 5 ఇయర్స్ సరిపోతాయి. తర్వాత పార్ట్ టెస్ట్ ఇందాకలాగానే హై వెయిటేజీలో మీరు ఎట్లా చేశారో ఇక్కడ కూడా పార్ట్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. టాపిక్ వైజ్ టెస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేశారు, రైట్. ఇప్పుడు యూనిట్స్ డైమెన్షనల్ ఫార్ములా, ఎర్రర్ అనాలిసిస్ తీసుకున్నారు అనుకోండి, 2 టాపిక్సే కదా, వాటి మీద సపరేట్గా టాపిక్ వైజ్ డైమెన్షన్ మీద ఒకసారి టెస్ట్ చేస్తారు, ఓకేనా. తర్వాత ఎర్రర్స్ మీద ఇంకో టెస్ట్ చేసుకుంటారు, అంటే మీకు మీరే టెస్ట్ చేసుకోవడం ఎంతవరకు మనం చేస్తున్నాం అనేది, ఓకేనా. అట్లా మనకి టాపిక్ వైజ్ టెస్టులు చేస్తారు, ఇక్కడ కూడా చాప్టర్ వైజ్ టెస్టులు చేస్తారు. ఇవన్నీ ఎప్పుడో మనం చేసేది అప్ టు 15th నవంబర్, రేపటి నుంచి ఆగస్టు 15 నుంచి 15th నవంబర్ వరకు మీరు చేయాల్సిన ఫస్ట్ పార్ట్ ఇది. ఫస్ట్ 3 నెలల్లో ఫస్ట్ 3 months మీకు కీయం, రైట్. చెప్పాం కదా ఇక్కడే మనకి వీటికి టాప్ ప్రయారిటీ ఇస్తాం, ఇవ్వటం వల్ల మీకు ర్యాంక్ డిసైడ్ చేస్తాయి ఈ చాప్టర్స్. సో ఇవే మనకి మెయిన్. నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వస్తున్నాను, పార్ట్ 2. పార్ట్ 2 అంటే మనకి 2 months మిగిలింది కదా, 15th నవంబర్ నుంచి 15th జాన్వరికి నేను తీసుకున్నాను, రైట్. దగ్గర దగ్గర ఎగ్జామ్ మోస్ట్లీ 22nd జాన్వరి అట్లా ఉండొచ్చు స్టార్టింగ్, అందుకని నేను 15th వరకే చెప్తున్నాను, 2 months. ఇప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే యాక్సలరేట్ యువర్ మార్క్స్. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాం, సెకండ్ రివిజన్ కూడా అయిపోయింది, మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివాం, మళ్ళీ 3 monthsలో రివైజ్ చేసాం, ఓకే కదా. ఈ ప్యాటర్న్ అంతా ఫాలో అయిపోయాం. ఇప్పుడు మనకి మార్క్స్ స్కోర్ పెరగాలంటే ఇక్కడ మనం ఈ 2 monthsలో ఏం చేయాలి చూడండి. రివిజన్ చేయాలి, మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి, మెయిన్ పాస్ట్ 5 years లాస్ట్ 5 years ఖచ్చితంగా చేయండి. ఇక మీకు టైంని బట్టి ఎక్స్ట్రా చేయండి. తర్వాత ఫుల్ టెస్ట్లు టైమర్తో, ఖచ్చితంగా టైమర్తో మీరు చేయాల్సి ఉంటుంది. ఫుల్ టెస్ట్ ఇక్కడ మెయిన్ మనకి సెకండ్ పార్ట్లో, ఫుల్ టెస్ట్ మెయిన్, ఫుల్ టెస్ట్ మెయిన్, ఫుల్ టెస్ట్ మెయిన్, ఓకేనా. రివిజన్ 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 చేస్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తారు, తర్వాత ఫుల్ టెస్ట్ రాస్తారు. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 15th నవంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు వీక్కి 2 టెస్టుల కాడికి రాయినాం, అంటే 1 month మళ్ళీ సపరేట్ చేసాం, మళ్ళీ సెకండ్ మంత్ సపరేట్ చేసాం. చూడండి పార్ట్ 2లోని 15th నవంబర్ నుంచి 15th జాన్ వరకు ఉన్నాం, 2 months ఉంది కదా. ఈ 2 monthsలో మీరు చేయాల్సింది ఏంటంటే
15th నవంబర్ నుంచి 15th డిసెంబర్ ఒక నెల. ఇందులో వీక్కి 2 ఫుల్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. వీక్కి 2 ఫుల్ టెస్టులు అంటే ఎన్నో 8 టెస్టులు అవుతాయి. ఓకే, అట్లాగే 15th డిసెంబర్ నుంచి 15th జనవరికి, సరే 22nd వరకు ఉంటే తర్వాత చూద్దాం. 15th జనవరికి 2026 చూస్తే వీక్కి కనీసం 3 టెస్టులు రాయాలి. మీరు స్పీడ్ పెంచాలి. ఇక్కడ 2 టెస్టులు పర్ వీక్, ఇక్కడ 3 టెస్టులు ఫుల్ టెస్టులు పర్ వీక్. ఇక్కడ ఈ నెలలో వీక్కి 3 టెస్టులు కాడగ రాస్తే 3 4 12 టెస్టులు అవుతాయి. 12 టెస్ట్స్ అవుతాయి. ఇక్కడ 8, ఇక్కడ 12, మొత్తం 20 టెస్టులు. ఏంటి 20 టెస్టులు? ఫుల్ సిలబస్ మీద ఫుల్ లెంత్ టెస్టులు మీరు రాస్తారు. మాక్ టెస్ట్ ఏం రాస్తున్నారు? కనీసం 20 రాయాలి. మీకు టైం ఉంది, ఎక్కువ రాయండి. మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత స్కోర్ పెరిగిద్దాం. ఎక్కడెక్కడ మనకి మిస్టేక్స్ వస్తున్నాయి అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. రైట్, ప్రతి టెస్ట్కి మీరు ఎర్రర్ అనాలిసిస్ చేసుకోండి. ఎక్కడెక్కడ మనకి మిస్ అవుతుంది, ఈసారి రాసే టెస్ట్లో మనకు అది మిస్ అవ్వకుండా ఉండాలి. ఓకేనా? తర్వాత ఓ టైం టేబుల్ నోట్ చేసుకున్నాం. 5 months సరిపడా ఓ టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకోండి. ఓకేనా? ఓవరాల్గా మన ఫిజిక్స్ వరకే ఒక రోజులో కనీసం 4 hours టైం పెట్టుకోండి. 1 hour రివిజన్కి. ఓకేనా? 1 hour రివైజ్ చేయండి, 1 hour న్యూమరికల్స్ చేయండి, 1 hour PYQs చేయండి, 1 hour టెస్ట్ లాగా పెట్టుకోండి. అది మీ అడ్జస్ట్మెంట్ని బట్టి టైం స్లాట్ అడ్జస్ట్ చేసుకున్నాం. అంటే ఒక్కొక్కళ్ళ ఐక్యూ ఒక్కొక్క రకంగా ఉండిద్దాం, అందరికీ సేమ్ చెప్పలేం. కాబట్టి ఈ టైం టేబుల్ అనేది మీకు మీరే ఫ్రేమ్ చేసుకోండి. నా ఎస్టిమేషన్ ప్రకారం ఫిజిక్స్కి పర్ డే ఈ 5 monthsలో కనీసం 4 hours పెట్టండి టైం. రైట్, ఇక కన్క్లూజన్ ఏంటంటే మనకి ఈవెన్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన మన ఫిజిక్స్లో 99% రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలన్నా సుమారుగా 80 to 85 మార్క్స్ రావాలి. అంటే కనీసం మనం 20 questions అన్నా చేయాలి కదా, 20 to 21 questions చేయాలి. మీరు ఈ విధంగా కనుక ఈ 5 months ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు ఈ స్కోర్ వస్తాం. ఈ స్కోర్ వస్తే 99% ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ నేను చెప్పింది ఆన్ యావరేజ్ చెబుతున్నాను. రైట్, అది పేపర్ని బట్టి కూడా ఉండేది. కాబట్టి ఆన్ యావరేజ్ 80 to 85 మార్క్స్ రావాల్సి ఉంటుంది. రావాలంటే కనీసం 20 questions చేయాల్సి ఉంటుంది. 20 questions చేయాలంటే మనం ఈ part 1 చేసిన హై వెయిటేజీ చాప్టర్లు చేసిన డెఫినెట్గా మీకు 13 chapters ఖచ్చితంగా మీకు 80 మార్క్స్ వస్తుంది. ఇక్కడ మీరు అక్కడ ఒకటి చేసినప్పటికీ మనకి ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇక ఇక్కడ మనకి ఏంటంటే రివిజన్ చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. అంతే కదా, ఖచ్చితంగా రివైజ్ చేయాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, రివిజన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు వీటికి సంబంధించిన వీడియోస్ ఇంకా ఏది మీకు అవసరం అవుతుందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉంటే నేను వాటికి సంబంధించి టైంని బట్టి నాకున్నటువంటి టైంని బట్టి నేను అప్లోడ్ చేస్తూ ఉంటానమ్మా. మీరు కామెంట్స్ పెట్టినప్పుడు నాకు టైం చూసుకొని ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మన వీడియోస్. రైట్, మీకు ఖచ్చితంగా ఈ 5 monthsలో 99% ఫిజిక్స్లో వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. ఫిజిక్స్లో ఖచ్చితంగా ఈ 5 monthsలో 99% వచ్చే విధంగా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఆ హెల్ప్ మీకు చేస్తాను. సో మీరు కూడా నాకు హెల్ప్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ని నేను అప్లోడ్ చేయడానికి నాకు కూడా బూస్టప్ అవుతుంది. రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.